హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తానండి. ఇది పిల్లలకైతే మీరు ష్యూర్గా ఇవ్వవలసిన ఐటమ్. తక్కువ ఇంగ్రీడియంట్స్లో విత్ హెల్దీగా అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 10 బాదాం తీసుకున్నాను. అది కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. నేను కొద్దిగా క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి 10 తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి ఈ బాదాం వేసుకోవడం అనేది పెంచుకోండి. ఇక్కడ మన బాదం ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్ వరకు ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను. అవిసె గింజలు అంటారు. ఇవి మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా పడుతుంది. కొద్దిగా పేలుతుంటే అదే ఇండికేషన్ ప్రాపర్గా ఫ్రై అయ్యాయని. లేకపోతే మీరు నోట్లో కొద్దిగా వేసుకొని చూసుకోండి. అవి క్రిస్పీగా ఉంటే అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. హై ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మెయిన్లీ ఇట్ రెడ్యూసెస్ కొలెస్ట్రాల్ అంటారు. ప్లస్ ఇట్ లోవర్స్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా, హార్ట్ డిసీజ్ కూడా రాకుండా చేస్తాయి. ఇక్కడ మన ఫ్లెక్స్ సీడ్ ఫ్రై అయిపోయాయని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. వీటిని మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ కన్నా కొద్దిగా నేను జాగరీ వేస్తున్నానండి. బెల్లం కొద్దిగా గ్రేట్ చేసి వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేస్తే అంటే మీకు పాకం రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు మనం మిక్స్ చేసుకుందాం. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను బెల్లంతో చూపిస్తున్నాను. ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి. దాంట్లో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే ఏంటంటే కొద్దిగా మన లడ్డూలు అనేవి షైనీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో కొద్దిగా టెస్ట్ చేసుకోండి. మీరు వాటర్లో వేసినా టెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా డ్రాప్ వేసి, లేకపోతే చేతితో ఇలా అంటే మీకు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీలా రావాలి. ఇక్కడ నాకు అంతగా రాలేదు. సో మళ్ళీ కొద్దిగా మనం కుక్ చేసుకొని ఇప్పుడు చూసుకుందాం. చూడండి 1 స్ట్రింగ్ వరకు వచ్చింది. సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మనం ఫ్రై చేసుకున్న బాదాం కూడా వేసి నేను మిక్సీ వేస్తున్నానండి. ఫైన్గా అన్నా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా బరికగా చేసుకోవచ్చు. పిల్లలు తింటున్నారు కాబట్టి కొద్దిగా ఫైన్గా చేశాను. అదే పెద్దవాళ్ళు తింటే మీరు కొద్దిగా బరికగా చేసుకోండి. ఒక ప్లేట్లో తీసుకున్నానండి. లమ్స్ ఏమైనా ఉంటే మనం చేతితో క్లియర్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ బెల్లం పాకంలో ఈ ఫ్లెక్స్ సీడ్స్ మనం మిక్చర్ వేసేస్తున్నానండి. పాకం కొద్దిగా హాట్ ఉన్నప్పుడే వేసుకోండి. ఇప్పుడు వితౌట్ ఎనీ లమ్స్ మనం ఫాస్ట్గా మిక్స్ చేసుకుందాం. పాకం చల్లారితే కొద్దిగా ఫ్లేమ్ ఆన్ చేసుకొని మీరు వేడి చేసుకోండి. ఇప్పుడు ప్రాపర్గా మిక్చర్ అంతా మనం కలిపేసుకుందాం. చూడండి పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంది. సో అంతా ఒక సైడ్లో మనం చేసేసుకుందాం. ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. కొద్దిగా వామ్ ఉన్నప్పుడే ఫాస్ట్గా మీకు ఎంత పోర్షన్ కావాలంటే అది తీసుకొని లడ్డూలు చుట్టుకోండి. ఇక్కడ అన్ని లడ్డూలు నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా కొద్దిగా షైన్ అంటూ ఉంది లడ్డు. అదే నెయ్యి వేస్తేనే ఇలాంటి షైన్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ సాఫ్ట్ అండ్ హెల్దీ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. తప్పక ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం
నువ్వుల లడ్డు చేసుకుందాం. ఇది కూడా నేను బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం తీసుకున్న, కాజు ఇంకా పిస్తా తీసుకున్నాను. ఇవి కూడా మీరు క్వాంటిటీ బట్టి పెంచుకోవచ్చు. ఇవి కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ ఎందుకు చేస్తామంటే మనం మిక్సీ పట్టినప్పుడు ముద్ద ముద్దగా రాకుండా ఇలా మనం ఫ్రై చేస్తాం. ఇవి కూడా లైట్గా డ్రై రోస్ట్ అయిపోయి ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో మనం 1 కప్ వరకు నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి రోస్ట్ చేసి మీరు లడ్డు అనేది చేస్తే పచ్చి వాసన అనేది పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా రోస్ట్ అయినాక కొద్దిగా పేలుతాయండి, లేకపోతే మీరు నోట్లో వేసుకొని చెక్ చేసుకుంటే అవి క్రిస్పీగా అయితే ప్రాపర్గా రోస్ట్ అయినట్టు. అగైన్ దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకోవాలంటే ఇది బోన్స్కి చాలా అంటే చాలా మంచిది. ఇది బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, వాట్ నాట్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో తప్పకుండా మీరు డైలీ ఒక లడ్డు అన్న తీసుకోవచ్చు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇంకా నువ్వులు కూడా ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. టోటల్ చల్లారాకే మీరు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పల్స్ మోడ్లో చేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. పల్స్ మోడ్లో ఆపుకుంటూ మీరు మిక్సీ చేసుకోండి. నువ్వులు అనేవి కనబడాలి. చూడండి ఇలా బరకగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్ది పోర్షన్ మాత్రమే ప్లేట్లో వేసుకొని కొద్ది పోర్షన్లో నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం అగైన్ 1 కప్ కన్నా కొద్దిగా తక్కువ వేసాను. ఇప్పుడు దీన్ని కూడా పల్స్ మోడ్లో పెట్టుకొని మనం మిక్సీ చేసుకుందాం. మీరు పాకం కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇదొక టైప్ ఆఫ్ చేసే విధానం. సో ఇది కూడా నేను పల్స్ మోడ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఇప్పుడు టోటల్గా ప్లేట్లో వేసుకొని మనం మొత్తంగా కలిపేద్దాం. బెల్లం అనేది మీరు స్వీట్నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ప్రాపర్గా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి వేడి చేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. కొద్దిగా పోర్షన్ తీసుకొని మీరు ఉండ వచ్చేలాగా మీరు ఇట్లా చుట్టుకుంటూ లడ్డు అనేది చేసుకోండి. నెయ్యి తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి. మన అగైన్ నెక్స్ట్ హెల్తీ లడ్డు వచ్చేసి నువ్వుల లడ్డు అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు. సో ఈ 2 రెసిపీస్ మీకు ఈరోజు తప్పక నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. టేస్ట్లో అయితే ది బెస్ట్ ఉంటుందండి. ఈ లడ్డూలు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 10 days వరకు హ్యాపీగా తినొచ్చు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ.